మహాకుంభ్ మహాకుంభ్ ఇవాళ ఒక మౌని అమావాస్య అని అంటారు. అసలు ఈ మౌని అమావాస్య అంటే ఏంది? చాలామంది పోయినరు స్నానాలు చేయనికే, ఆడ పోయినరు స్నానాలు చేసినది మొత్తం నాకు శక్తులు వచ్చేస్తాయి, నాకు శక్తులు రాగానే నేను ఇట్లా ముట్టుకోగానే మట్టిని ముట్టుకోగానే బంగారం అయిపోతుంది, బంగారాన్ని ముట్టుకుంటే బాషింగాలు అయిపోతాయి. ఇవంతా కాదు. సనాతనాన్ని ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకడు పోయం రాస్తాడు, పూల మీద పోయం రాస్తాడు. ఆ డాఫోడిల్స్ అనే ఒక నేను ఆ పువ్వు ఎట్లుంటుందో కూడా చూడలే, కానీ ఆ పూల మీద ఒక పోయం రాస్తాడు. దాని మీద మా ఇంగ్లీష్ టీచరు ఏంది చెప్పు గిరీష్ అని చెప్పి సావగొట్టింది. కాకపోతే నా శ్లోకంలో ఉన్న అంతరార్థం పరమార్థం గురించి ఓడి చెప్పడు. మౌన్వి అమావాస్య, ద సైలెన్స్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఒక నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం అనేది ఎంత ఆనందకరంగా ఉంటుందో, ఒక కొత్త అనుభూతి ఎంత ఇస్తుందో అని అనేదే ఈ మౌని అమావాస్య. ఇవాళ ఆ చంద్రుడు అనంత ఆకాశంలా ఆ రాత్రిపూట మాయమవుతాడు. మౌన్వి అమావాస్య మనకు ఒక స్థిరత అంటాం కదా, ఆ యొక్క గొప్ప మ్యాజిక్ని మనకు పరిచయం చేస్తుంది, ఒక గొప్ప అనుభూతిని మనకు పరిచయం చేస్తుంది మౌని అమావాస్య. మన పురాణాలలో వేదాలలో చాలా స్పష్టంగా రాసిరు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ శ్లోకం తీసుకొని వచ్చి డీకోడ్ చేసి ప్రవచనాలు చెప్పడానికైతే నేను రాలే కాబట్టి, బట్ అంతరార్థం ఏంది అని అనేది మోర్ ఇంపార్టెంట్ నీకు నాకు ఈ రోజులలో. సో మౌని అమావాస్య అని అనగానే ఏదో నువ్వు సైలెంట్గా ఉండు, మౌనవ్రతం ఉండు అని అన్నది కాదు. నీ లోపలి నుంచి బ్రహ్మాండం యొక్క యూనివర్స్ని బ్రహ్మాండాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి, ఒక అనుభూతిని ప్రాప్తి పొందు. అట్లాంటి ఒక గొప్ప దినం ఈనాడు ప్రయాగరాజ్లో ఇలా చాలామంది గ్యాదర్ అయినరు ఆ గంగా ఒడిలో స్నానం చేయనికి, ఒక మహాకుంభ్ మేళాల. ఇవాళ ఈ రాత్రి ఒక గొప్ప తన లోపల తాను ఒక పవర్ని పెట్టుకొని మన అంతరాత్మను శుద్ధి చేసే ప్రక్రియ మౌని అమావాస్య. నేనేం చెప్పినా మౌనం అనేది ఆ మౌనం గుండి బ్రహ్మాండం యొక్క నిశ్శబ్దతను, ఆ బ్రహ్మాండం యొక్క గొప్పతనాన్ని నీ బాడీని క్లెన్స్ చేసుకోనికే ఉపయోగించే దినం మౌని అమావాస్య. చంద్రుడు అనంత విశ్వం లాంటి ఆ ఆకాశంలా మాయమవుతాడు ఈరోజు. ఇట్ ఈస్ అన్ ఈవెంట్ టు ఎక్స్ప్లోర్ విత్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ విత్ ఇన్. నేను ఇది ఏదో సాహిత్యం చెప్తలేను. మన్ను తింటున్నవి ఏంది కృష్ణ, నోరు తెరువు అని అంటే యావత్ బ్రహ్మాండాన్ని పరిచయం చేసిండు నా నీలమేఘ శ్యాముడు. సో నేనే నరుణ్ణి, నేనే నారాయణుణ్ణి, మే పరబ్రహ్మ హూ. ఆ పరబ్రహ్మ చెప్పిన మాటలు మీకు పరిచయం చేస్తాం. పురాణాలు మనకు చాలా చెప్తాయి. ఏందని అంటే ఇలా ఎనర్జీ మన లోపల వితిన్ ఒకటి పోవాలా, అది ఎంబ్రేస్ చేయాలి మనం సైలెన్స్గా. దానికి మనము సరెండర్ కావాలా, సమర్పణ భావంతో అంకితం చేసుకోవాలి. ఇవాళ పెద్ద ఋషులు, మునులు, లెజెండ్స్, యోగిలు, సాధువులు ఒక గొప్ప స్టేట్ ఆఫ్ మెడిటేషన్కి పోతారు. ఒక ప్యూర్ కాన్షియస్నెస్ నెలలా వాళ్ళు ఆ అనుభూతిని ప్రాప్తి చెందనీకే తపస్సులు చేస్తారు. భీష్మ పితామహ తన ప్రతిజ్ఞ తీసుకున్నప్పుడు భీష్మ ప్రతిజ్ఞ అని అంటాం కదా. భీష్మ పితామహ బాణాల మీద వండుకున్నప్పుడు ఆయన శరీరాన్ని త్యాగం చేసిన రోజు మౌని అమావాస్య. ఋషి మను మహాపురుషులు, తపస్వి, తేజస్వి ఋషి మను, ఆయన కూడా ఈ రాత్రే తనకు జ్ఞానోదయం అయిందని చెప్పి పురాణాలు చెప్తాయి. ఇట్లాంటి గొప్ప మౌని అమావాస్య నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకునే రోజు. మన మైండే ఒక పెద్ద నాయిస్ ఫ్రెండ్స్. ఏదో ఇప్పుడు నువ్వు పోయాడ గంగా స్నానం చేసినంత మాత్రాన క్లెన్స్ అవుతావని అన్నది కాదు. నీ మైండ్, నీ ఆలోచననే ఒక పెద్ద నాయిస్. ఇవాళ రేపు ఒకడు పెద్ద నీకు సౌండ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నువ్వు నీ మైండ్ ఆలోచించుడు షురూ చేసినావు అని అంటే ఇవాళ ఇక్కడ మొదలై ఆడ మొదలై ఏడాగుతుందో తెలియదు. ఒక మెసేజ్ చూసి ఇంకో మెసేజ్ లోపల 100 మెసేజ్లు వస్తాయి. అసలు మనం ఏం మెసేజ్ చదువుదామని అనుకున్నామో మన ప్రయారిటీ ఏందో మనమే మర్చిపోతాం. సో ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నాయిస్. కాకపోతే దాని లోపల ఉన్న ఏమంటారు, ట్రూత్ని ఏమంటాం మనము, నిజాన్ని ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని అంటే అది నిశ్శబ్దంగానే తెలుసుకోవాలా. నీ లోపల నువ్వే అనుభూతి ప్రాప్తి చెందుతూ నీది నువ్వే తెలుసుకోవాలా. మాట్లాడకుండా ఎక్కడ ఆరంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ప్రచండ ఆరంభమైంది ఈ బ్రహ్మాండ విశ్వం లోపల ఉన్న అనంత కోటి ఆ ఎనర్జీ ఏదైతున్నదో దాని లోపల నుంచి నువ్వు జాగ్రత్త కావాలన్నానంటే నీ లోపల నువ్వు అంటే దీన్నే సెల్ఫ్ అపాయింట్మెంట్ అంటారు.
స్పీక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, సీ ద యూనివర్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, స్టాప్ ది నాయిస్ ఆఫ్ ది బ్రెయిన్ అని చెప్పి పెద్ద పెద్ద మునులు ఋషులు మాట్లాడతారు. డీప్ పెనెన్స్లకు నిండిపోతారు. అదే మౌని అమావాస్య. అత్యంత పుణ్య దినం అని చెప్పి మాట్లాడతారు. పరమశివుడికి అయితే అమావాస్య చాలా అత్యంత ఇష్టము అని కూడా చెప్తారు. సో బ్రహ్మముహూర్తం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్నది అని చెప్పిండ్రు. సో టైం అయిపోయింది కాబట్టి. ఇంకొకటి హై ఎనర్జీ క్లారిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే అని అంటాం కదా మనము, అది 11:30 AM నుంచి 1 PM వరకు ఉండే, అది కూడా అయిపోయింది కాబట్టి. సన్సెట్ ఏదైతే ఉన్నదో 5:30 నుంచి 7 గంటల వరకు ఉన్నది అని చెప్పిండ్రు ఈరోజు. అమావాస్య పీక్ ఏదైతే ఉన్నదో అది 9 గంటల రాత్రి 9 గంటల నుంచి 12 గంటల రాత్రి వరకు, 12 గంటల రాత్రి వరకు అల్టిమేట్ సైలెన్స్లా ఈ బ్రహ్మాండానికి మనం సరెండర్ అయ్యి ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రాప్తి తీసుకుంటూ నీకు నువ్వు ఒక కొత్త పరిచయమై నీ లోపల ఉన్న ఆ నాయిస్ని తొలగించి నీ లోపల ఉన్న ఒక సత్యాన్ని, ఆ బ్రహ్మాండపు నిజాన్ని అన్వేషించడమే మౌని అమావాస్య. ఇట్లాంటి సబ్జెక్ట్ ఏ ధర్మంలో ఉన్నది ఫ్రెండ్? ఇంత క్లారిటీగా కుంభమేళా ఉన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క సమ్మేళనం, ఆ టైమింగ్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసి మన మునులు పురాణాలలో పెట్టిండ్రనంటే పోరగల్ల మజాక. సనాతనాన్ని క్రిటిసైజ్ చేసేటోళ్లకు నేను చెప్తున్నా, మీ జిందగీలు కావురా, మీ జన్మలు జరుపు. ఫ్రెండ్స్, నేను రోజు ఒక మాట మాట్లాడుతున్నా. ఏందనంటే ఇప్పుడు బయట కాదు మనం కొట్లాడాల్సింది, మన లోపల ఏ చెత్త, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంట నేను ప్రతిసారి. నీ లోపలికి చెత్త ఏదైతే పోతుందో అదే చెత్త బయటికి వస్తుంది. సాక్ష్యాలకు తెరలేపుండ్రి, ప్రతీది ప్రశ్నించుండ్రి. అసత్య నాయిస్ అనేదైతే ఉన్నదో, శబ్దం ఏదైతే ఉన్నదో, నిశ్శబ్దం అననే ఒక నిజంతోని తిప్పి కొట్టుడు షురూ చేయండి. కాలహర, కష్టహర, దుఃఖహర, దారిద్రహర, హర 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 మహాదేవ్. భారత్ మాతాకి జై. కుంభమేళా అని అనగానే ఒక ప్రత్యేక అట్రాక్షన్ ఉంటుంది కుంభుల. నాగసాధువులు అనగానే అందరూ గూగుల్లో కొట్టుడు షురూ చేసేస్తాం. అసలు నాగసాధువులు ఎవరు, ఏంది ఇది, అసలు బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంది, ఇదంతా మనం మాట్లాడతాం. ప్రపంచ స్థాయిలో నుంచి విస్తృతంగా జనాలు వచ్చి ఈ నాగసాధువులను దర్శించుకోనికే తహతహలాడుతుంటారు. వాళ్ళ ఆశీర్వాదం కోసము ఇక ఏం చేయడానికైనా రెడీ ఉంటారు. ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, మీ మైండ్లో కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వీళ్ళ సాధన ఏంది, వీళ్ళు ఎక్కడ పోతారు, ఎట్లుంటారు, అసలు నాగసాధువు ఎట్లయితాడు, నాగసాధువు మహాకుంభకి ఎట్లొస్తాడు, కుంభమేళా తర్వాత వాళ్ళు ఎక్కడ పోతారు, ఎక్కడ బతుకుతారు, ఏం తింటారు. ఒక సాధువు నువ్వు కావాలని అంటే ఫ్రెండ్స్, సుమారు 12 సంవత్సరాల కఠోరమైన తపస్సు నిన్ను నాగసాధువును చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక సన్యాసివి కావాలా. సెకండ్, ఒక 6 సంవత్సరాల పాటు ఈ ఇన్ఫర్మేషన్ని నువ్వు తీసుకొని ఒక లయన్ క్లాత్ అని అంటారు, అంటే కుట్టు లేని ఒక బట్ట కట్టుకొని సాధన చేయాల్సి వస్తుంది 6 సంవత్సరాలు. దాని తర్వాత 12 సంవత్సరాల తర్వాత కుంభమేళాలో పోయిన తర్వాత ఈ దుస్తులను నువ్వు తీసేసి ఆ తర్వాత నాగసాధువులు కొంతమంది నగ్నంగా కూడా అట్లనే ఉంటారు. ఇక వాళ్ళ జీవితం అట్లనే కంటిన్యూ అవుతుంది. ద లైఫ్ ఆఫ్ నాగసాధు చాలా పవిత్రంగా, పావనంగా, కఠోరంగా అని అంటారు, కానీ నేను అది తపస్వి జీవితం అని చెప్పి దాన్ని మాట్లాడతా. పొద్దున్నే అలాది ఒక రొటీన్ ఉంటుంది. హవన్, మెడిటేషన్, ప్రాణాయామ, కపాల్ క్రియ, నౌలి క్రియ, ఇట్లాంటి వాళ్ళ యొక్క కార్య సిద్ధాంతం ఉంటుంది. ఒకటేసారి అన్నం తింటారు, మిగతా టైం అంతా మెడిటేషన్కే గడుపుతారు. నాగసాధువులు మీకు 4 టైటిళ్లతో కలబడతారు. జనరల్గా కుంభులల్లా 4 టైటిల్స్ ఉంటాయి ఈ నాగసాధువులకు. ఒకటి ప్రయాగ్రాజ్లో కనిపించేది నాగా అని అంటారు, ఉజ్జయిన్లో కనిపించేటోళ్ళని కూనీ నాగా అంటారు, హరిద్వార్లో కనిపించే నాగసాధువులను బర్ఫానీ నాగా అని అంటారు, నాసిక్లో కనిపించేటోళ్ళని కిచాడియా నాగా అని చెప్పి మాట్లాడతారు. జనరల్గా నాగసాధువులు ధరించేది ఒక 17 ఐటమ్స్ ఉంటాయి అని చెప్తారు. అంటే ఒక వాళ్ళది ఏమంటారు, ఒక క్లాత్తో బట్ట తీసుకున్నా, బబూత్ తీసుకున్నా, శాండల్వుడ్ తీసుకున్నా, ఒక చేతిలో ఒక ఐరన్ రాడ్ తీసుకున్నా, లేదా సిల్వర్ బ్యాంగిల్స్ లేకపోతే ఐరన్ బ్యాంగిల్స్ తీసుకున్నా, ఆర్ టు దట్ మ్యాటర్ రింగ్ తీసుకున్నా, పంచకేషన్ అని ఒకటి ఉంటుంది, రుద్రాక్ష ఉంటుంది, తిలక్ ఉంటుంది, కాజల్ ఉంటుంది, చేతులకు గాజులు లెక్క ఉంటాయి, రుద్రాక్ష మాలలు ఉంటాయి. గంగా స్నానం చేసుకుంటారు 12 సంవత్సరాలకు వచ్చే ఈ కుంభుల. దాని తర్వాత కుంభమేళా తర్వాత వాళ్ళు మళ్ళా వాళ్ళ
ఆశ్రమానికి వెళ్ళిపోతారు. కొంతమంది గురువుల యొక్క ఆజ్ఞ కొరకు వాళ్ళ ఊర్లకు వస్తారు. కాకపోతే ఊరి పొరిమేర్లలో వాళ్ళు ఉంటారు. ఊరి పొరిమేర్లలో వాళ్ళు ఎందుకు ఉంటారు అని అంటే జనజీవన స్రవంతిలో వాళ్ళు కలవలేరు. బికాజ్ వాళ్ళ లైఫ్ సైకిల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక సామాన్య మానవుడి కంటే వాళ్ళు ఉండే జీవితం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ పూజ విధి విధానాలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఊరి కొంచెం బయట ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మనం కూడా వాళ్ళని ప్రేరేపితం అయిపోయి నాగసాధువులు అయిపోతే ఎక్సెట్రా అయిపోతాయి అంటే అట్లంత కఠోరమైన తపస్సు విద్య అందరికీ అది సెట్ కావాలా, ఉండగలగాల. అండ్ మోర్ ఓవర్ జనజీవన స్రవంతిలు ఉంటే వాళ్ళు నిత్యం మెడిటేషన్లు ఉంటారు. కేవలం 3 నుంచి 4 గంటలే పండుకుంటారు, ఒకటేసారి తింటారు. మిగతా టైం అంతా వాళ్ళు డీప్ మెడిటేషన్లు ఉంటారు. లేట్ నైట్ మెడిటేషన్లు కూడా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు జనరల్గా బయట ఉంటారు. జనరల్గా ఫారెస్ట్, మౌంటైన్స్ ఇట్లాంటి ఏరియా చూస్ చేసుకుంటారు ఫర్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్. ఏ బాదరబందీలు లేకుండా, డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు అక్కడ ఉంటారు. నాగా సాధువులు అంటేనే సంరక్షకులు, ధర్మరక్షకులు అని చెప్పి వాళ్ళకు ఒక పేరు ఉన్నది. వాళ్ళ శక్తులు ఏమున్నా, ఎట్లాంటి శక్తి ఉన్నా, ఎలాంటి ఎనర్జీ ఉన్నా అది ధర్మబద్ధంగానే, నిజంగా చెప్పాలనంటే సమాజ రక్షణకే ఉపయోగపడతారు తప్ప వేరే ఎక్సెట్రా పూజలకు వాళ్ళు వాటిని యూజ్ చేయరు. చేస్తే కూడా వాళ్ళ దాంట్లోనే వాళ్లకు శిక్షలు కూడా ఉన్నాయని చెప్పి అకార ఆశ్రమంలో ఉన్న పెద్దలు మాట్లాడతారు. సో ఆ నాగ సాధువులకు ఒకసారి చేతులు జోడించి వందనం చేస్తూ, నా పుణ్య సనాతనం నిత్య నూతనం, ఏది మాట్లాడినా ఒక అర్థం, దానికి ఒక పరమార్థం, ఇదే సనాతన అంతరార్థం. భారత్ మాతాకి జై.